నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము అనేక మంది వద్ద అప్పు చేసిన వ్యక్తి తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతని మీద మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశాక న్యాయస్థానము తిరిగి మన అప్పుని వసూలు చేయించడానికి అవకాశం ఉంటుందా, ఏ పద్ధతిలో మనకు తిరిగి అప్పును వసూలు చేయించి ఇచ్చే అవకాశం ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశము న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు న్యాయస్థానము ఎలా విచారణ చేసి తీర్పులను ఇవ్వాలో చెప్పే చట్టమే ఈ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం. ఈ సిపిసి చట్టంలో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 51 ఆర్డర్స్ ఉంటాయి. ఈ 158 సెక్షన్లలోని సెక్షన్ 73 ప్రకారంగా ఒక వ్యక్తి అనేక మంది వద్ద అప్పులు చేసి తీర్చలేని పరిస్థితులలో ఉన్నప్పుడు న్యాయస్థానము అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేసి వేలం వేసి వచ్చినటువంటి డబ్బుని క్రమ పద్ధతిలో పంపకం చేసే కార్యక్రమాన్ని, చర్యని చేపడుతుంది. మరి ఆ క్రమ పద్ధతి ఏంటి అని అంటే, మొదట ప్రభుత్వానికి అతను చెల్లించవలసినటువంటి అప్పు ఏదైనా ఉందా, అతను ప్రభుత్వ బ్యాంకుల నుంచి కానీ ప్రభుత్వం వద్ద నుంచి ఏవైనా అప్పులు తీసుకున్నాడా, ఆ అంశాలను పరిగణంలోకి తీసుకొని ముందు ఆ అప్పులను క్లియర్ చేపిస్తుంది. ఆ తర్వాత తనఖా పెట్టి బ్యాంకు రుణాలు కనుక తీసుకొని ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ప్రామిసరీ నోట్లు, తదితర బాకీలు ఎవరి వద్దనైనా ఉంటే వాటిని చెల్లించమని చెప్పి చెల్లించడానికి న్యాయస్థానము అవకాశం తీసుకుంటుంది. ఒకవేళ ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్ము చెల్లించిన తర్వాత ఏమీ మిగిలినట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోవలసిందే అనేది వివరణ మాత్రము ఇవ్వడం జరుగుతుంది మన సెక్షన్ 73 ఆఫ్ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్లో. కాబట్టి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు చాలా వరకు మీరు చేయవలసిన పని ఏంటి అని అంటే, వారి పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే వాటిని మార్టిగేజ్ చేసుకోండి, లేదా వారి వద్ద ఉన్నటువంటి చెక్కులు ఉంటే చెక్కులను తీసుకోండి. కానీ కేవలం వారి ఒరిజినల్ సేల్ డీడ్నో, ఒరిజినల్ విల్ డీడ్నో మీరు షూరిటీగా పెట్టుకుంటే మాత్రము కేసు వేయడానికి బలంగా ఉండే అవకాశం ఉండదు. మీరు మార్టిగేజ్ చేసుకుంటేనే అతను మీ వద్ద తాకట్టు పెట్టిన ఆస్తిని వేరే వ్యక్తికి అమ్మడానికి కానీ ఇంకేదైనా చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.